పాకిస్తాన్ ప్రజలు మార్పు కోరుకున్నారు. 70 ఏళ్ల పాక్ చరిత్రలో ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న రెండో అధికార బదిలీ ప్రక్రియలో పీటీఐ వైపు ప్రజలు మొగ్గు చూపారు. జాతీయ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ ఆధిక్యంలో దూసుకుపోతోంది. సంపూర్ణ మెజార్టీ సాధించకపోయినా అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన పీటీఐ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాకిస్తాన్లో ఇమ్రాన్ శకం ప్రారంభమైనట్లే అంటున్నారు. మొత్తం 272 స్థానాల్లో 121కి పైగా సీట్లలో ఇమ్రాన్ ఖాన్ పార్టీ విజయం సాధించింది. ఇప్పటి వరకు అధికారంలో ఉన్న నవాజ్ షరీఫ్ పార్టీ పీఎంఎల్ 58 సీట్లతో రెండో స్థానంలో నిలవగా, మరో ప్రధాన పార్టీ పీపీపీ 35 స్థానాలతో థర్డ్ ప్లేస్లో నిలిచింది. ఇక ఇతరులు 55 స్థానాల్లో విజయం సాధించారు. అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ సంపూర్ణ మెజార్టీకి దాదాపు 15 నుంచి 16 సీట్ల దూరంలో ఆగిపోయింది. అయితే ఇతరుల మద్దతుతో ఇమ్రాన్ ఖానే పాకిస్తాన్ కొత్త ప్రధానిగా పగ్గాలు చేపట్టడం దాదాపుగా ఖాయమైపోయింది. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 342 మంది సభ్యులుంటారు. అందులో 272 మందిని నేరుగా ఎన్నికల ప్రక్రియ ద్వారా ఎన్నుకుంటారు. మిగతా 70 మందిని ఆయా పార్టీలు సాధించిన ఓట్ల ప్రకారం ఎంపిక చేస్తారు. ఈ లెక్కన మొత్తం 172 స్థానాలు సాధించిన పార్టీ అధికారంలోకి వస్తుంది. ఏకైక అతిపెద్ద పార్టీగా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే సార్వత్రిక ఎన్నికల్లో కనీసం 137 స్థానాల్లో నేరుగా ఎన్నికై ఉండాలి. ఈ లెక్కన 121కి పైగా స్థానాల్లో విజయం సాధించిన ఇమ్రాన్ ఖాన్ పాక్ కొత్త ప్రధానిగా పగ్గాలు చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. నవాజ్ షరీఫ్ జైలుపాలు కావడంతో ఆ ప్రభావం పీఎంఎల్పై పడింది. దీంతో అధికారాన్ని కోల్పోవడమే కాకుండా రెండో స్థానానికి పడిపోయింది. ఇక సర్వేలను నిజం చేస్తూ ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ జైభేర్ మోగించింది. 5 చోట్ల పోటీ చేసిన ఇమ్రాన్ అన్ని స్థానాల్లోనూ విజయం సాధించారు. నవాజ్ సోదరుడు షాబాజ్ షరీఫ్, మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో భర్త ఆసిఫ్ జర్దారీ, ఆయన కుమారుడు బిలావల్ భుట్టో కూడా తమ తమ స్థానాల్లో జయకేతనం ఎగురవేశారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీకి ఆర్మీ వెన్నుదన్నుగా నిలవడంతో నవాజ్ కంచుకోటల్లో సైతం పీటీఐ ఘన విజయం సాధించగలిగింది. బలూచిస్తాన్, పఖ్తూన్ఖ్వా రాష్ట్రాల్లో దాదాపు క్లీన్ స్వీప్ చేసిన ఇమ్రాన్ పార్టీ నవాజ్ కంచుకోట పంజాబ్లో కూడా 40కి పైగా స్థానాల్లో గెలిచి విజయ ఢంకా మోగించింది. ఇక సింధ్లో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకున్నా గతంలో కంటే సీట్లు భారీగా తగ్గాయి. ఇక మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ మద్దతిచ్చిన ఏఏటీ పార్టీని పాక్ ఓటర్లు గట్టి దెబ్బ కొట్టారు. ఓట్ల లెక్కింపులో ఆ పార్టీ ఊసే లేకుండా పోయింది. కనీసం ఒక్క అభ్యర్థి కూడా విజయం సాధించలేదు. నూట 21 స్థానాల్లో విజయం సాధించిన ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన ఇమ్రాన్ ఖాన్ పార్టీ చిన్న పార్టీలు, ఇండిపెండెంట్స్ మద్దతుతో పాకిస్తాన్ ప్రధాని పీఠాన్ని అధిరోహించడం లాంఛనమే కానుంది. ప్రముఖ క్రికెటర్గా, పాకిస్తాన్ కెప్టెన్గా 1992లో ఆ దేశానికి ప్రపంచ కప్ను అందించిన ఇమ్రాన్ ఖాన్ ఆ తర్వాత క్రికెట్కి గుడ్ బై చెప్పి సామాజిక సేవకి అంకితమయ్యారు. తన తల్లి జ్ఞాపకార్థం లాహోర్, పెషావర్లలో 2 క్యాన్సర్ ఆసుపత్రులను నెలకొల్పారు. ఇక 1996లో పీఐటీ పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చిన ఇమ్రాన్ 2002లో తొలిసారి మియాన్ వాలీ స్థానం నుంచి జాతీయ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2013 ఎన్నికల్లో గెలుపొంది రెండోసారి పార్లమెంట్లోకి అడుగుపెట్టారు. ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో విజయ ఢంకా మోగించి పాక్ ప్రధాని పీఠం ఎక్కబోతున్నారు. పంతొమ్మిది 1952లో లాహోర్లో జన్మించిన ఇమ్రాన్ ఖాన్ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించారు. క్రికెటర్గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఇమ్రాన్ 2005 నుంచి 2014 వరకు ఇంగ్లాండ్లోని బ్రాడ్ఫోర్డ్ యూనివర్సిటీకి ఛాన్సలర్గా వ్యవహరించారు. ఇక ఇప్పటికే 2 భార్యలకు విడాకులు ఇచ్చిన ఆయన ఈ ఏడాది బుష్రా మానికాను 3వ వివాహం చేసుకున్నారు. తన అనుచరులు ఇప్పటికీ ఇమ్రాన్ను కప్తాన్, కెప్టెన్ అని పిలుచుకుంటూ ఉంటారు.
పాకిస్తాన్ ప్రధాని కావాలన్న ప్రగాఢ వాంఛ ఇమ్రాన్కు ఉండేది. పార్టీ పెట్టిన కొత్తల్లో ఇస్లామిక్ తీవ్రవాదానికి, అవినీతికి వ్యతిరేకంగా గొంతు విప్పారు. అయితే 2013 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో తన వైఖరి మార్చుకున్నారు. మత ఛాందసవాదిగా మారడంతో పాటు సైన్యానికి దగ్గరయ్యారు. పాక్లోని ఉగ్ర సంస్థ హర్కతుల్ ముజాహిదీన్ అధినేత మౌలానా ఫజలుల్ రెహమాన్ వంటి వారు ఇమ్రాన్ పార్టీకి మద్దతు ప్రకటించారు. దీంతో ఈ ఎన్నికల్లో ఇమ్రాన్కు పాక్ సైన్యం, ఐఎస్ఐ, తాలిబాన్, ఇతర ఉగ్రవాద సంస్థల మద్దతు పలికాయి. ఆర్మీ, ఐఎస్ఐ, ఉగ్రవాద సంస్థల మద్దతుతో ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధాని పీఠం అధిరోహించబోతుండడంతో భారత్ పాక్ సంబంధాలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. భారత వ్యతిరేక ధోరణి ప్రదర్శిస్తోన్న ఇమ్రాన్ ఇండియాకి వ్యతిరేకంగా వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది. అలాగే పాకిస్తాన్లో సైన్యం జోక్యం మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ఆర్మీ పెత్తనం పెరగడంతో పాటు భారత వ్యతిరేక ఉగ్ర సంస్థలు మరింత బలం పుంజుకునే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. సైన్యంతో కలిసి పనిచేసేందుకు తాను సిద్ధమని ఎన్నికలకు ముందు ఇమ్రాన్ ప్రకటించిన నేపథ్యంలో భారత్పై తీవ్ర ప్రభావమే చూపే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్